టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపు వల్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యాడన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత డైరెక్షన్లో ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతోనే ఈ ఘాతకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడ్డ 6 నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తూ ఉండటం చూస్తూ ఉంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతగా దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతుందన్నారు. అనంతపురం జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పదవి దక్కకూడదని పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరాములు దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే, హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి వారి కుటుంబానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేమున్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు మీరు?